Sure. గౌరవనీయులైన షర్మిల మేడం గారికి, కళ్యాణదుర్గం పార్టీ ఇన్ఛార్జి రాంభూపాల్ రెడ్డి అని గారికి నా యొక్క నమస్కారాలు. కాంగ్రెస్ ఈరోజు మన కళ్యాణదుర్గం గడ్డపై ఒక గొప్ప చారిత్రక సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఉపాధి హామీ పథకం అంటే మన అనంతపురం జిల్లా ఆత్మగౌరవం. 2006 ఫిబ్రవరి 2న మన జిల్లాలోని బండ్లపల్లి గ్రామం నుంచి అప్పటి యూపీఏ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ పథకాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ రోజు వారు వేసిన పునాది ఈ రోజు దేశంలో కోట్లాది మంది పేదలకు కొండంత అండగా నిలిచింది. ఆ చారిత్రక కార్యక్రమం మన ప్రియతమ నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ పథకాన్ని ఇంటింటికి చేర్చారు. ఈ పథకాన్ని కాపాడుకోవడంలో, కూలీలకు పని కల్పించడంలో మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పడిన శ్రమ వెలకట్టలేనిది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని నిరూపించిన పార్టీ పథకం ఇది. కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆ చరిత్రను చెరిపివేయాలని చూస్తోంది. బండ్లపల్లి సాక్షిగా పుట్టిన ఈ పథకం పేరు మార్చడం అంటే మన జిల్లా, మన నాయకుల ఆశయాలను అవమానించడమే. పేర్లు మార్చడం మీద చూపిస్తున్న శ్రద్ధను పేదవాడు కడుపు నింపడం మీద చూపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ పోరాటంలో మన కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ షర్మిల గారే వెంటే ఉంటారు. బండ్లపల్లి సాక్షిగా పుట్టిన బతుకు బాట ఇది. రాజశేఖరుడి ప్రాణం పోసిన పేదల కోట ఇది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దీనికి కాపలాదారులు. పేరు మార్చి చరిత్రను చెరపలేరు ఏ పాలకులు. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షర్మిలమ్మ గారి పోరాటం జయప్రదం కావాలి. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. Thank you. ఇంకెవరైనా మాట్లాడతారా?